ఇంత పొడుగు వద్దనుకుంటే మీరు 2 పీసెస్గా చేసుకోండి, సరిపోతుంది. మధ్యలో మరొకటి, ఇది కూడా అలాగే మీకు నచ్చినలాగా కట్ చేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ నాకు ఎవరు నేర్పిలేదండి, మా హస్బెండ్ కట్ చేస్తూ ఉంటే చూసి అన్నీ నేర్చుకున్నవే. మరి ఇది కూడా కట్ చేశాను, ఇది కూడా మనం క్రాస్గా కట్ చేయండి, సరిపోతుంది. సో ఇవి కూడా రెడీ. ఇప్పుడు చాలా చాలా సింపుల్. ఈ సీజనింగ్లో డిప్ చేయండి, తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేయండి, డీప్ ఫ్రై చేయండి, అంతే. చాలా చాలా ఈజీ అయిన స్నాక్ ఇది. మరి రెడీ. ఇప్పుడు మనం ఆయిల్ కూడా ఇక్కడ స్లోగా పెట్టేశాను, వేడెక్కిపోతుంది. ఇప్పుడు మన ఏదైతే సీజనింగ్ ఉందో ఈ సీజనింగ్కి ఫస్ట్ బాగా కోట్ చేసేద్దాం. ఆ తర్వాత అలా అన్నీ వేసేసుకొని చక్కగా కోట్ చేసేద్దాం. మరి కోట్ చేసిన ఈ చికెన్ని ఇక్కడ నేను లైట్గా మైదా పిండిని కొద్దిగా నీళ్ళల్లో వేసేసి పెట్టుకున్నాను. ఆ దాంతో మరొక్కసారి మీరు డిప్ చేసేసి కోట్ చేస్తే మనకి ఇంకా ఈ మిక్చర్ చక్కగా పట్టుకొని ఉంటుంది. అయితే ఇలాగే మీరు ఫ్రై చేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఈ మిక్చర్ని మీరు బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో ఫస్ట్గా మనం కొన్ని ఈ మైదా పిండి మిక్చర్తో కోట్ చేసి వేద్దాం, కొన్నేమో బ్రెడ్ క్రమ్స్తో. సో ఫస్ట్గా ఇది మన మైదా పిండి మిక్చర్ ఇలా పెడదాం. మరొకటి ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ డిప్ చేసేసేయండి మొత్తం కోట్. ఆ తర్వాత దీన్ని మరొక్కసారి మైదా పిండి మిక్చర్లో, ఆ తర్వాత మన బ్రెడ్ క్రమ్స్. సింపుల్. ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి రెడీ. చక్కగా కోట్ అయిపోయింది, ఇలాగే ఉండాలి. మరికొన్ని అలాగే కోట్ చేసేసి ఆ తర్వాత మనం ఫ్రై చేద్దాం. ఆయిల్ కూడా వేడెక్కినట్టే. ఇందులో ఇప్పుడు నేను ఫస్ట్ ఒకటి వేసి చూసుకుంటాను. వేడిగా ఉంది, మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే స్లోగా కుక్ అవుతే మన లోపల చికెన్ కూడా కుక్ అవుతుంది. సో స్లోగా మనం దీన్ని కాల్చుకుందాం. ఇదేమో ఉట్టి మైదా పిండి కోటింగే, ఇది కూడా ఇందులో వేసేస్తున్నాను. మన KFC చికెన్ ఇవన్నీ అంటారు కదా, ఇది కూడా ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటున్నాను. అప్పుడే మనకి లోపల చక్కగా కాలుతాయి, అలాగే బయట కూడా ఓవర్గా కుక్ అవ్వకుండా మనకి ఇలా పర్ఫెక్ట్ మంచి కలర్ వస్తుంది. అయితే ఇంకోటి ఏమైందంటే, నేను మైదా పిండిలో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను కదా, సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసి ఆ తర్వాత కొన్ని మన చికెన్ పీసెస్ని ఉత్త మైదా పిండితో కోట్ చేశాను కదా, అవి ఫ్రై చేసినప్పుడు ఏమైపోయిందంటే కొంచెం ఆ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా పొడి అవ్వకపోతే, సో మీరు ఒకవేళ ఫ్రైడ్ ఆనియన్స్ వేసినప్పుడు బాగా పొడి చేసేసేయండి, అప్పుడు వాడుకుంటే మనకి ఇలా వస్తాయి. లేదంటే మధ్య మధ్యలో ఇలా డాట్స్ లాగా వచ్చి నల్లగా వస్తాయి. సో మంచిగా రావాలి అంటే కొంచెం ఎక్కువగా పొడి చేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెడీ. చూడండి, ఓవర్గా కలర్ అవ్వకుండా చక్కగా కలర్ అయిపోయి, ఇంకా చల్లారిన తర్వాత కూడా ఇలాగే ఫింగర్స్ లాగా ఉంటాయి. చక్కగా లెంత్ అయిన చికెన్ బైట్స్. మరి ఇంకా లెన్స్ కావాలంటే ఇంకా పొడుగుగా కట్ చేసుకున్నాం కదా, అలా పొడుగుగా, ఇంకా లావుగా కావాలంటే ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మిగతా పప్పులన్నీ వేసేసుకుందాం. మన జీలకర్ర, అలాగే ఎర్రపప్పు, మన కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు. ఒక మంచి చిత్రాన్నంలో ఒక మంచి సువాసన, రంగు, కలర్స్ అన్నీ ఉంటే చాలా బాగుంటాయి. కానీ ఇన్ని రంగులు ఇందులో ఉన్న ఇవన్నిటినీ బరకగా పొడి చేసేసుకుంటాం. కానీ మంచి రంగు దీంట్లో తీసుకురావడం కోసం క్యాప్సికమ్ ఉంది, మన బెల్ పెప్పర్ అంటాం, అలాగే టమాటా ఉంది. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా తాకుతూ ఉంటే భలే మజాగా ఉంటుంది. అంటే ఈ చాట్గా టేస్ట్గా ఉండేట్టు. చూడ్డానికి ఒక పులిహోర రూపంలో రకరకాల పప్పులు, రకరకాల కూరగాయలు అన్నీ వేసి చాలా హెల్తీ చిత్రాన్నం అని చెప్పుకోండి. చక్కగా వీటిని వేయించేసి, నాకు తెలిసి ఇంకొక 2-3 నిమిషాలు పడుతుంది. ఈ పల్లీల పైన పొట్టు కూడా వచ్చేస్తుంది, ఏం పర్లేదు. అన్నీ కలిపేసి బరకగా పొడి చేసుకుందాం. వేగిన ఈ పప్పులన్నింటినీ యాక్చువల్గా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే, తినాలనుకుంటే కొంచెం నెయ్యేసి మామూలు అన్నంలో కలుపుకున్నా చాలా బాగుంటుంది. అయితే మరింత టేస్టీ చేయడం కావాలంటే మీరు కొంచెం చింతపండు కూడా వేసి
దీన్ని పొడి చేసుకోవచ్చు. కానీ ఈరోజు చింతపండు కాకుండా నిమ్మరసం వేసి మన ఈ చిత్రాన్నం చేసుకున్నాం. చక్కగా వేయించుకున్న దానికి బరకగా పొడి చేసేసుకున్నాం. మరి దీంట్లో మంచిగా చేసుకోవడానికి మరి ఉల్లిపాయలు కూడా మరీ సన్నగా అక్కర్లేదు, కొంచెం ఇందులో టాస్ అయిన తర్వాత ఆ మసాలా అంతా ఈ ఉల్లిపాయలకి పట్టేసుకుంటుంది. ఆ పట్టుకున్న ఉల్లిపాయలు భలే టేస్టీగా తయారవుతాయి. అది ఎలా అవుతుందో కూడా చూద్దాం. ముందైతే ఉల్లిపాయల్ని పెద్దగా కట్ చేసేసుకున్నాం. మరి మన క్యాప్సికమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా దాని పొట్ట విప్పి దాని గింజలు తీసేద్దాం. తీసేసి దీన్ని ఈ క్యాప్సికమ్ పైన వాటిని కూడా చిన్న చిన్నగా ముక్కలు కోసేసి పెట్టుకుందాం. టమాటాలని కూడా ఈ విధంగా మనం కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా గింజలు లేకుండా చక్కగా ఇలా కట్ చేసుకొని దీన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ఇది తర్వాత దేంట్లోన్నా వాడుకోవచ్చు. ఈ టమాటాలని కూడా కొంచెం ముక్కలుగా చేసి పెట్టుకుందాం. కొంచెం ఘాటుగా ఉండడం కోసం మనం పచ్చిమిరపకాయలని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని దాంట్లో నిమ్మరసము ఆ పప్పు అన్నీ వేసే ముందు ఎలా వాడుకోవాలో చూపిస్తాను. సో కరివేపాకు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం బరకగా చేసుకున్న పొడితోటి ఎలా ఈ చిత్రాన్నం చేసుకోవాలో చూద్దాం. అన్నీ రెడీగా ఉన్నాయి. మరి మన నిమ్మకాయలు కూడా కట్ చేసేసుకుందాం. చాలు, ఈ మాత్రం నిమ్మకాయలు. ముందుగా మన ఫార్చ్యూన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి వంట స్టార్ట్ చేసేసుకుందాం. మరి కావాల్సినంత నూనె వేసేసి పోసేసుకుందాం. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అన్ని పొళ్ళు రెడీగా ఉన్నాయి. వీటిని చక్కగా వేయించుకున్నాం. నూనె ఏం వేయకుండా వేయించుకున్నాం కాబట్టి దీన్ని కూడా కొంచెం సేపు నూనెలో వేగాలి. కానీ నూనెలో వేగే ముందు ఫస్ట్ మనం నూనెలో మన కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నూనె ఇంకా వేడి ఫుల్ ఎక్కలేదు, కొంచెం వేడి ఎక్కగానే దాంట్లో వేద్దాం. కరివేపాకు కూడా వేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు, మన క్యాప్సికమ్ వీటిని వేసి లైట్గా వేగుతున్నప్పుడు మన బరకగా చేసుకున్న పొడి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టమాటాలు లాస్ట్లో వేసుకుందాం. రంగు చూడడానికి లాస్ట్లో బ్రహ్మాండంగా వస్తుంది. ముందైతే మనం క్యాప్సికము, ఉల్లిపాయలు వేసి కొంచెం ఆల్రెడీ మన కారపొడిలో ఉప్పు ఉంది, అందుకని ఇందులో కొంచెంగానే వేసుకుందాం. కావాలంటే లాస్ట్లో వేసుకుందాం. అయ్యో అసలే మర్చిపోయాను, ఇదే నూనెలో ఈ పసుపు పడేలా కొంచెం వేసుకుందాం. ఈ కూరగాయలన్నీ వేగుతున్నప్పుడు ఇందులో మనం నిమ్మకాయతో రసం, ఈ నిమ్మకాయ రసాన్ని కూడా ఈ కూరగాయలు కూడా కొంచెం ఆ పుల్లదనం వచ్చి మంచి టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మన కారపొడి కూడా దీంట్లో వేసుకుందాం. చూడండి, ఎండుమిరపకాయలు, అన్ని రకాల పప్పులు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి బ్రహ్మాండంగా మన కారపొడి రెడీ. చాలా అనుకుంటా, ఈ మాత్రం మిగతాది ఇంకోసారి చేసుకున్నప్పుడు వాడుకుంటాను. మరి చక్కగా ఈ నూనెలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఆ ఉల్లిపాయలకు కూడా ఈ మసాలా అంతా పట్టేసుకుంటుంది అని. మరొక్కసారి ఈ ఉల్లిపాయను కూడా టేస్ట్ చేసి చూస్తాను. సరిపోయింది. నాకు తెలిసి ఇంత అన్నం వేస్తే ఇంకో కొంచెం అంత ఉప్పు పడుతుంది. ఆ ఉప్పు కూడా జల్లేసి లాస్ట్లో అన్నం వేసే ముందు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఇప్పుడు అన్ని రకాల పప్పులతో మన చిత్రాన్నం చేసేసుకున్నాం. ఎప్పుడు ఈ చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇవేనా, సింపుల్గా రకరకాల పప్పులతోటి. మరి స్టవ్ కూడా కట్టేసి ఈ అన్నాన్ని చక్కగా కలుపుకుందాం. ఒక నిమ్మకాయ చక్కగా జల్లాం, ఆ పులుపు అన్నీ వేసి చక్కగా కలర్ఫుల్ పప్పుల పొడి ఫ్రైడ్ రైస్ రెడీ. మరి దీన్ని చూస్తుంటే మనం అన్నీ పోపు డబ్బాలో వస్తువులు వేసాం. దీన్ని పోపు డబ్బాల ఫ్రైడ్ రైస్ అని కూడా సరదాగా పిలుచుకోవచ్చు. నన్ను అడిగితే పోపు డబ్బాల ఫ్రైడ్ రైస్ అంటేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే పోపు డబ్బా ఒక డాక్టర్ కంటే గొప్పదని చాలా చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రతిరోజు వంటల్లో వాడుకుంటే దాంట్లో మహిమ అంత గొప్పగా ఉంటుందంటారు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయింది. అన్ని రకాల రంగులు చక్కగా ఈ కూరగాయలు మంచిగా మన టమాటా అలాగే మన క్యాప్సికమ్ తోటి అద్భుతమైన ఈ పోపు డబ్బా ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకేం అక్కర్లేదండి, దీంతో పాటు పెరుగుంటే చాలు. ఏంటి దీంతో పాటు పెరుగు అంటే ఒక్కొక్కళ్ళ రుచి ఒక్కొక్కళ్ళ నాలుగో రకం. నాకు ఏదున్నా పగలైనా కొంచెం పెరుగుందనుకోండి, పరాటాల్లో వాటిల్లో చక్కగా ఎంజాయ్ చేసేస్తాను. దీంతో పాటు పెరుగుంటే చాలు, చాలా ఇష్టంగా తినేస్తాను. ఈ పచ్చిమిరపకాయలు కూడా చక్కగా దీంట్లో వేగి మంచి టేస్ట్ వచ్చేసింది.